జగన్ అధికారంలోకి వచ్చాక లాస్ట్ 2019 తర్వాత 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఓ రకంగా దౌర్జన్యపూరితం అనాలా లేకపోతే ఏకపక్షం అనాలా అనేకంగా ఏకగ్రీవాలు జరిగినాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకి ఇండిపెండెంటే బోల్డ్ అంతమంది ఉంటారు. అట్లాంటిది ఎవడూ పోటీ లేకుండా ఏకగ్రీవాలు అయిపోయినటువంటి బోలెడు సాగినాయి. అట్లాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో కూడా అలాగే సాగినాయి. నామినేషన్లు వేయడానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి దగ్గర నుంచి లాక్కోవడాలు లేదా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి బెదిరించి చేసినటువంటిది జరిగింది. అప్పుడు 80% ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అట్లాగే 80% సర్పంచులు వైసీపీ గెలుచుకుంది. జిల్లా పరిషత్తులు 100% గెలుచుకుంది. అట్లాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 100% గెలుచుకుంది. మున్సిపాలిటీలు వచ్చేటప్పటికి ఒక 5 అనుకుంటా 4-5 లాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది అప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరగబోతున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దమ్ముందా? ఆనాడు వైసీపీ చేసిన దానికంటే ఇప్పుడు తెలుగుదేశం ఇంకా క్రూరంగా చేస్తుంది. దానికి సాక్ష్యం మొన్న జరిగినటువంటి ఒంటిమిట్ట, పులివెందుల ఎన్నికలు. ఇప్పుడు ఇంకా అంతకంటే అక్కడ వచ్చిన సక్సెస్ని చూశాక ఇంకా అంతకంటే అరాచకాలు చేయడానికే సిద్ధపడతారు. మరి దాన్ని తట్టుకుని నిలబడగలిగిన దమ్ము, ఆర్థిక స్తోమత ఇవాళ వైసీపీ వాళ్ళకి ఉందా? క్రిందటిసారి తెలుగుదేశం ఈ ఇబ్బందులు తట్టుకోలేక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బాయ్కాట్ చేసేసింది. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే జనసేన వాళ్ళు కొన్ని చోట్ల సహకరించుకుని తెలుగుదేశం వాళ్ళు కలిసి ఉన్నటువంటి చోట్ల మాత్రం సింబల్తోనే వెళ్ళి గెలిచినటువంటిది ఉంది. అట్లాగా వాళ్ళు 20% దాకా గెలుచుకున్నారు. ఇప్పుడు కనీసం ఆ సీన్ ఉందా వైసీపీకి? చూడాల్సి ఉంది.